అందరు నమస్కారం అండి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకుల్లో భాగంగా ఆయన వైఎస్ఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి ఒక కామెంట్ చేయడం జరిగింది. 25 సంవత్సరాల ముందు వైఎస్ఆర్ కుటుంబంలో ఒక దిగ్భ్రాంతమైన ఘటన చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నన్ను గనక ఇలాగే రెచ్చగొడితే, నా మీద ఇలాగే దాడి చేస్తే 25 సంవత్సరాల ముందు ఏమి జరిగిందో అనేది నేను చెప్పాల్సొస్తది అని ఆయన డైరెక్టర్‌గా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 25 ఏళ్ల క్రితం ఆ కుటుంబంలో చోటు చేసుకున్న ఒక దిగ్భ్రాంతికర సంఘటన గురించి కూడా నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు సదరు సంఘటనను నేను బయట పెట్టాల్సి వస్తుందేమో తెలియదు. ఆ సంఘటన గురించి తెలిస్తే యావత్ ప్రజానికం నివ్వెరపోతుంది. ఆ సంఘటన గురించి తెలిసిన నాకు వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. అధికారంలోకి వచ్చి నన్ను ఏదో చేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతానికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాను. దీని మీద రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాన్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా 25 సంవత్సరాల ముందు ఏమి జరిగింది, ఏమి జరుగుంటుంది అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా. అసలుకి 25 సంవత్సరాల ముందు ఏం జరిగింది? మేము తెలుసుకోవాలి అని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే గత 2, 3 రోజుల నుంచి ఈ వార్త ఎప్పుడైతే బయటకొచ్చిందో అప్పటి నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన అంటే 25 సంవత్సరాల ముందు జరిగిన కొన్ని ఘటనల్ని సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ వెబ్‌సైట్‌లు ఏవైతే ఉన్నాయో ఆ సైట్‌ల్లో 25 సంవత్సరాల ముందు వాళ్ళ కుటుంబంలో జరిగిన అంశాలన్నీ కూడా రాసుకొస్తున్నారు. నేను అవన్నీ చదివా. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ చూశాను, అన్నీ చదివాను. సో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, అలాగే ఆ సైటుల్లో ఉన్న వార్తల్ని బట్టి నేను కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. అయితే 25 సంవత్సరాల ముందు వైఎస్ఆర్ కుటుంబంలో ఏం జరిగింది? అంటే, అంటే సోషల్ మీడియాలో వస్తున్న ప్రకారంగా నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి మ్యారేజ్ అయ్యి అంటే 96లో జగన్మోహన్ రెడ్డికి మ్యారేజ్ అయ్యింది 96లో. 2000 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ భారతి గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. ఏమని కంప్లైంట్ చేశారు? గృహహింస చట్టం కింద కంప్లైంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నన్ను హింసిస్తున్నారు, నన్ను కొడుతున్నారు, గృహహింస చేస్తున్నారు. సో, నేను కేసు పెడుతున్నాను అని 2000 సంవత్సరంలో వైఎస్ భారతి గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళితే చంద్రబాబు నాయుడు గారు దీని మీద కేసు తీసుకోవద్దు, కుటుంబ సమస్యలని రాజకీయం చేయొద్దు, దాని మీద ఎఫ్ఐఆర్ చేయొద్దు అని హుందాగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు. సో, ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం. కానీ అది ఎఫ్ఐఆర్ చేయలేదు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాజకీయం చేయకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ కేసుని పట్టాలెక్కించలేదు, లేకుంటే ఎఫ్ఐఆర్ చేయలేదు అని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ భారతి గృహహింస చట్టం కింద కేసు పెట్టింది 2000 సంవత్సరంలో అని కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. మరో అంశం ఏంటంటే వైఎస్ఆర్‌ని జగన్మోహన్ రెడ్డి కొట్టారు అని ఒక వార్త బాగా బలంగా వినిపిస్తుంది. నిజమే. వినేదానికి మనకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా, కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, కానీ వస్తున్న వార్తల ప్రకారం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ మీద చేయి చేసుకున్నారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి అనేక సార్లు అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు గాని, ఆయన లీలలు గాని, లేకుంటే ఇంకోటో గాని ఎన్నో సార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా జగన్మోహన్ రెడ్డి వినేవాడు కాదు. గట్టిగా మాట్లాడితే వైఎస్ఆర్ మీద చేయి చేసుకునేవాడు, వైఎస్ఆర్ మీద కోప్పడేవారు, వైఎస్ఆర్ మీదనే తిట్టేవారు అని జగన్మోహన్ రెడ్డి తిట్టేవారంట జగన్మోహన్ రెడ్డి. అలాంటి వార్తలు కూడా కొన్ని వస్తున్నాయి. మరికొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే ఒకరోజు జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ వాళ్ళ కుటుంబం అంతా భోజనం చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తినే పళ్ళెం అంటే కంచం తీసుకొని
వైఎస్ఆర్ మీద ఇసిరేశారు, మొహం మీద ఇసిరేశారు అనే వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. మరి ఈ ఎంతవరకు నిజమో అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. చూస్తున్న జనాలకు తెలుస్తుంది. బట్ నేను అంటే మీరే అర్థం చేసుకోవాలి. బట్ నేను ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి, ఎలాంటి శాడిస్టో, ఎలాంటి కోపిస్టో, ఎలాంటి దుర్మార్గుడో, ఎలాంటి కక్షపూర్వకమైన వ్యక్తో మనకి బాగా అర్థమైంది. రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం కక్ష సాధింపు చేయడానికి మాత్రమే అధికారంలోకి రావడానికి ఇష్టపడుతున్నారు. ఆయన పరిపాలన చేయడానికి కానీ, లేకుంటే పరిపాలించడానికి కానీ అతనికి చేత కాదు. అతను పగను తీర్చుకోవడానికి మాత్రమే ఆయన అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు అని జనాలకి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిది, ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అనేది కూడా జనాలకి ఎప్పుడూ అర్థమైపోయింది. సో అవన్నీ జనాలు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే వైసీపీ పార్టీ గతి ఎలా ఉందో మన అందరికి తెలిసిందే. సో ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం అప్పట్లో ఇలాంటి అంశాలు జరుగుంటాయేమో అని సోషల్ మీడియాలో లేకుంటే ఇంకో దిక్కో కొన్ని సైట్లలో వస్తున్నాయి. బట్ ఎంతవరకు నిజమో లేదో అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. లేదా ఏబిఎన్ రాధాకృష్ణ గారే బయట పెట్టే అవకాశాలు ఉంటాయి. బట్ మీకేమనిపిస్తుంది? ఇది నిజమా కాదా అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇది నిజమా కాదా అని నేనైతే చెప్పటంలా, మీ అభిప్రాయానికి వదిలేస్తున్నాను. ఇది మీరు నమ్మతారా నమ్మరా అనేది మీ వ్యక్తిగతంగా వదిలేస్తున్నా. నేనైతే ఇది నిజమో లేకుంటే ఇది అబద్ధమో అని నేనైతే చెప్పదలుచుకోవాలా. ఎందుకంటే మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి దీన్ని నేను ఖచ్చితంగా జరిగింది అనేది నేనైతే చెప్పదలుచుకోవడం లేదు. బట్ మీ ఆలోచనలకి జగన్మోహన్ రెడ్డిని ఇన్ని సంవత్సరాల్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, ఫాలో అయి ఉంటారు కదా. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఇదంతా నిజమా కాదా అనేది మీ ఊహలకి అందిస్తున్నా. జై హింద్.